ఆ పేరు వారు ఆయనకి పెట్టారు. ఇదండి విషయం. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఒక క్యారెక్టర్ చూడబోతున్నాం. సుమయోన్ అనే క్యారెక్టర్ ఈరోజు మనం మరొకసారి డిస్కస్ చేయబోతున్నాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏ రోజున ఈ సంగతి ఇదంతా? 8వ రోజున. యేసు ప్రభు పుట్టింది ఏ ఊర్లో? బెత్లెహేములో పుట్టారు. 8వ రోజున వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేముకి వెళ్ళిపోయారు. వారమే అక్కడ నుండి 8వ రోజున యెరూషలేముకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సున్నతి చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు అంటే వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీకి లేదా ప్రతి పురుషునికి లేదా పుట్టిన ప్రతి బిడ్డకి ధర్మశాస్త్రంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రమందు రాయబడినట్టు అనే మాట మనకు అక్కడ కనపడింది లూకా 2లో. ధర్మశాస్త్రంలో ఏమి రాశారు? ధర్మశాస్త్రంలో లేవి కాండంలో చూస్తే 12వ అధ్యాయంలో ఉంటుంది. దీనికి లింక్ వాడు అక్కడ ఉంటుంది. లేవి కాండం 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రారంభం నుండి ఒక స్త్రీ శిశువును కన్న తర్వాత, అది ఆడపిల్లైనా మగపిల్లైనా కన్న తర్వాత ఉండే రూల్స్ ఇక్కడ రాయబడ్డాయి. ఏమి రాయబడ్డాయి చూడండి అక్కడ. మరియు యెహోవా ఇలా సెలవిచ్చును, ఒక స్త్రీ గర్భవతి అయి ఏ పిల్లని? మగ పిల్లను కంటే రూల్ ఇది. ఆమె 7 దినములు పురుషాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్క పెట్టి పురుషాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఇది రూల్. ఇది అబ్బాయికి రూల్. ఇది పుట్టిన తర్వాత మనల్ని ప్రార్థనకు రమ్మంటే వస్తారా? ఎవరి దేశంలో కన్నట్టు వీళ్ళే కన్నట్టు. చెప్పారుగా, ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండే పని మానేయాలి, పని ఏం చేయకూడదు, బాగా తినాలి, బాగా లావు అవ్వాలి, అబ్బాయిని బాగా లావు చేయాలి, తర్వాత ఆపరేషన్ చేయాలి. డెలివరీ అయిన తర్వాత మందిరానికి వస్తారా? ఎంతకాలానికి వస్తారు? ఎవరెవరు ఎంతకాలానికి వచ్చారు? ఒకసారి చూద్దాం. ఎప్పుడు వచ్చావమ్మా? 3 రోజులు కా? 3వ నెలకు వచ్చావా? 3వ నెల, 1 నెల. పాత జనరేషన్ నువ్వు వారానికి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళినా వారానికి వెళ్ళిపోయావు. గుర్తులేదు. వారానికి. సరే, బలవంతంగా వెళ్ళాలని రూల్ ఏమి లేదు. కానీ అవకాశం ఉంటే ఏం చేయాలి? వెంటనే చర్చికి వెళ్ళి ఎంతసేపు ఉంటాం? సేపే. రామ్మ అంటే సార్ బాగోపోతే మాత్రం కేకలు పెడతారు. పిల్లోడికి బాగోపోతే, అమ్మాయికి బాగోపోతే కేకలు పెట్టాలి. చర్చి మొత్తం ఇంటికి రావాలి. అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవాలి. మనం మాత్రం చర్చికి అరవకుండా చర్చికి రావాలి. దానికి రోజులు ఏమి లేదు. నీకున్న కెపాసిటీ, నీ పొజిషన్ బట్టి నడవగలుగుతున్నాను, పర్వాలేదు, బాగానే ఉందిలే, వచ్చి అలా కూర్చుంటానికి వచ్చేపు అనుకుంటే చక్కగా కూర్చొని సమయాన్ని గడిపి వెళ్ళాలి. కొంతమంది అసలు నెలలో టార్గెట్ పెడతారు. ఊరు బజార్ మొత్తం మానే తిరుగుతారు. బజార్ మొత్తం తిరుగుతారు. ఇంక ఎలా తిరుగుతారంటే ఇంక అసలు చెప్పే పని లేదు. నేను వీడియో పెడితే చూశాను. ఎలక్షన్కి వెళ్ళి చీరలు ఎత్తంటే ఓట్లు ఏమని వేయట్లేదు. వాడు ఎవడో దినేష్ లాంటి వాడు వెళ్ళి సలహా ఇచ్చాడు. అరే బాబు, ఇప్పుడు ఉపయోగం ఏం లేదు, నువ్వు చీరలు ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు నీకు ఓటేయరు. మరి ఏం చేయమంటారు? 4 నైటీలు ఇచ్చారు. అవసరమైన అయ్యాగా ఇంక అయ్యే కదా. పగులు లేదు, వాటికి రాత్రి లేదు, ఇంట్లో లేదు, బయట లేదు, బజార్లో లేదు, కొట్లో లేదు, ఏమి లేదు. నాకు ఎవరో బడికి కూడా అంతే వచ్చింది. పిల్లోడిని తీసుకొని ఈ లైన్లో తిరుగుతున్నారు కొంతమంది స్కూటీల మీద.
నాకు అసలు అర్థం కాదు, ఇదేం డ్రెస్ అనుకుంటున్నాను. అది ఏం డ్రెస్ ఏం కాదు, జస్ట్ నైటీ అంతే, ఇంకేం లేదు. అసలు అనకూడదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మీరు నిక్కర్లు వేసుకొచ్చినా కూడా నేనేమన్నా. ఎందుకని? నీ ఇష్టం అది. నువ్వు వేసుకోలేనంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు నైటీ వేసుకోవాలి, హాస్పిటల్ వేసుకోవట్లా, పరిస్థితులు వస్తే వేసుకోవట్లా, అవి వేరు. ఇక్కడ డ్రెస్సింగ్ మ్యాటర్ కాదు, దేవుడు డ్రెస్సింగ్ చూడ్డు, కానీ ఒక సెన్స్ పనిచేయాలి మనకి. అందరు నలుగురు నుండి అక్కడ ఉంటున్నా కానీ మనం వాటి మీదే తిరుగుతుంటారు కొంతమంది. ఏంటో సరే ఎక్కువ మాట్లాడతారు, చాలా విషయం అయిపోద్ది, దాని గురించి లేదు, మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. మొన్న ఎవరో చూసాను, నిన్న కూడా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి అసలు డ్రెస్ వేసుకోకుండా ఒంటికి పెయింట్ వేసుకుందంట, షర్ట్ లాగా పెయింట్ వేసుకుందంట, ప్యాంట్ లాగా పెయింట్ వేసుకుందంట, బట్టలు ఏమి లేవు. ఇప్పుడు చూస్తే షర్ట్ వేసుకుందేమో అని అనిపిస్తుంది అంతే, కానీ షర్టే లేదు, ఒంటికి పెయింట్ వేసుకుందంట, షర్ట్ లాగా పెయింట్ అంతే. అంటే అట్లా చూస్తే డౌట్ వచ్చింది, షర్టా పెయింటా, ఆ షర్ట్ అయి ఉంటుందిలే, మరి లేకుండా ఎట్ట వస్తారు అని అనుకునేటట్టుగా రకరకాల స్టైలు, మోడళ్ళు, డిజైన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ మోడల్ ఉందా, ఈ డిజైన్ ఉందా, ఈ కలర్ ఉందా, ఈ కలర్ లో ఆ మోడల్, ఆ మోడల్లో ఈ డిజైన్, ఈ డిజైన్ లో ఇది ఒక ట్రయాంగిల్, కలరు, మోడలు, డిజైన్, ఈ మూడు కలిపింది కావాలి. కొట్లో వచ్చిపోతారు 24 గంటలంగా, షాపులు నిండిపోతాయి, వచ్చేటప్పుడు ఒక్కడ తెచ్చుకుంటారు ఫుల్. సో ఏది ఏమైనా ఒక సెన్స్ కలిగి ఉండాలి, ఎలా పడితే అలా ఇంకా అసలు ఇంకా దాని గురించి నేను మాట్లాడాను. కానీ టాపిక్ ఏంటంటే 7వ దినమున 8వ దినమున ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు దేవాలయానికి రావాల్సింది. ఎక్కడున్నా వీళ్ళు ఎక్కడో బెత్లెహేములో ఉన్నారు, అయినా కానీ ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేంకి వెళ్ళిపోయారు. యెరూషలేంలోకి వెళ్ళి 8వ దినమున శిశువుకి సున్నతి చేయిస్తున్నారు. ఎవరు చెప్పారంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఎక్కడుందా అంటే లేవికాండం 12వ అధ్యాయం ఈ మాట రాయబడింది. ఆ బైబిల్లో ఎక్కడ దీనికి లింక్ వాడు అది రాసుకోండి, లేదా అది గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ? లేవికాండంలో 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏం చేయాలో తల్లికి రూలు, పిల్లలకి రూల్స్ అక్కడ కనబడుతున్నాయి. ఈ ప్రకారం వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళడమే కాకుండా ఏం చేయాలి? వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే అర్పణ అర్పించాలి. 6వ వచనం, లేవికాండం 12వ అధ్యాయము 6వ వచనం ఏమో రాయబడింది, చదవండి. లేవికాండం 12వ అధ్యాయం 6వ వచనం, కుమారుడే గాని కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్ణమైన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావుర పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుడి యొద్దకు తీసుకురావలెను. ప్రాయశ్చిత్త బలి అంటారు దీన్ని. శుద్ధి చేయడం కోసం ఆమె శుద్ధి అవ్వాలి. కాబట్టి శుద్ధి చేయబడి దేనికి శుద్ధి? ఏం చేసిందని? ఏం చేసింది? నువ్వు చేసింది తప్పింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా శుద్ధి అనే క్రమం. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎందుకు రావాడి గుడ్డు చేపిస్తున్నావు అంటే దానికి లెక్క చదువుతారు, ఈ పుట్టుకతో వచ్చినాయి అవి మంచివి కాదు, నీ గుండు చేసేయాలి. మరి చేయని వాళ్ళ పరిస్థితి ఏంది? బాగానే ఉన్నారు అందరూ. చేయించుకున్న వాళ్ళందరూ పరిస్థితి ఏంది? నీకు జుట్టు కావాలి, ఎక్కువ కావాలంటే 100 సార్లు చేయించుకో, ఇబ్బంది ఏం లేదు. నూనెతో పని ఉండదు, దువ్వెనతో పని ఉండదు. అర్థమైందా? దాన్ని గుండు చేయడానికి ఎక్కడ చేయాలి? ఇంకా అచ్చం గుండ్లు చేసుకోవడానికను ఇంకా కొన్నిటి కోసమే మనకి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బస్సులు పెట్టుకొని, లేకపోతే రిజర్వేషన్ చక్కగా చేసుకొని, సౌకర్యంగా చాలా ఖర్చు పెట్టుకొని, ఇంటిళ్ళ పాది కాదు, అప్పుడప్పుడు ఇరుగు పొరుగు కూడా, ఇదిగో మేము సాగర్ దగ్గర మొక్కున్నాము, నువ్వు రావాలంటే నువ్వు సెలవు పెట్టి వస్తావు. మామూలు ప్రార్థనకు రమ్మను రారు. మొక్కున్నామమ్మా అని చెప్పండి. మరి దినేష్ మొక్కున్నాడంట, ఆటో పెడుతున్నాడు గుండలకి, దినేష్ ఆటో పెట్టండి, బస్సు పెడతాడు, పెట్టండి.
ఎక్కడికి? గుండెలు బస్సు పెడుతున్నాడు, అందరు రండి అంటే ఎన్ని బస్సులు కావాలి? రేంజ్ని బట్టి వస్తూ ఉంటారు. నేను పెట్టిన దాన్ని బట్టి, మీరు పెట్టేదాన్ని బట్టి వస్తూ ఉంటారు. మనుషులు వాటికి చాలా ప్రయారిటీ ఇస్తారు. కానీ బైబిల్లో ఉన్న ప్రయారిటీ ఏంటి అంటే, నువ్వు మందిరానికి వెళ్ళు, మందిరంలో అక్కడ ఏం జరిగినా కానీ అక్కడ మందిర ఆవరణలో, మందిర పరిధిలో జరగాలి. మనకేమో సమస్యలైతేనే ఈ మందిరం, సమస్యలైతేనే పాస్టర్ గారు, ఏదన్నా గట్టిగా ఏమన్నా తగిలింది అనుకో, సంతోషకరమైంది. ఈ సంతోషాన్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? ఏడు యాడ్ చేసుకుంటే నచ్చదు, వీళ్ళ మధ్యలో చేసుకుంటే నచ్చదు. ఎక్కడ చేయాలి? ఎక్కడో సాగరని కాదు, ఇంకా మరీ సాగర వేళది అనమాట. వెళ్ళిన వాళ్ళు బాధ వెళ్ళాలని పొరపాటు అడుగును ఎక్కడ ఉందనుకో, వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు. వెళ్ళే వాళ్ళు నేను ఎలా ఫీల్ అవుతాను మీ అందరికి బాగా తెలుసు అనుకుంటాను. వెళ్ళే వాళ్ళు నా దృష్టిలో ఏంటి, నేను అసలు అట్లాంటి లెక్కలో వేసుకోండి, ఎక్కడ రకాలు అనమాట అవన్నీ అనుకుంటాను. వెళ్ళే వాళ్ళు అందరు, అది ఎవరైనా సరదాగా వెళ్తే నేనేమనుకోండి, సరదాగా వాటర్ ఫాల్స్ చూడటానికి పోయాం, ఏదో కుక్కలను, అడవి పందుల్ని, లేకపోతే కొన్ని ప్రత్యేకమైన జంతువుల్ని, జూకి, పార్కులకి, అలా నేను కూడా వెళ్ళానండి. సాగర్ వెళ్ళాను, గుడదలు నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళి ఏం చేశానంటే ఎంటర్టైన్మెంట్ నాదంతా. వెళ్ళామా, సరదాగా వెళ్ళామా, చూసామా, వచ్చాను. ప్రార్థన చేయనాక ఏం చేయను. ఒకసారి 2 సార్లు వెళ్ళి ఉంటా. ఎవరు పిలిస్తే వెళ్ళమా, ఏందా జనాలు అసలు ఎగబడిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఒకసారి చూద్దామని వెళ్ళాను. చూశాను. ఇంకా రెండోసారి రావడం కూడా అనవసరం అనిపించింది. భక్తితో నేను వెళ్తా ఉన్నాను. నేనేమన్నా ఒకడు నడిచిపోతున్నాడు దారిలో, ఎండాకాలం యూనివర్సిటీకి వెళ్తుంటే ఆపాను, బండి ఎక్కువ బాబు, చెప్పులు కూడా లేవు కదా, పానీ లేదంటే మొక్కుపోయాడు అన్నా, నేను నడిచి వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడికి? గుంటలు నడిచిపోతాడంట. ఎక్కడ నుండి? నర్సరాపేట నుంచి వస్తున్నాడంట. ఊరి బట్టి చెప్పులు లేకుండా రిటర్న్ ఎట్టు వెళ్తావు ఆయన? రిటర్న్ అసలు ఆయన మైకంలో కూడా ఉంటాడు, వేరే మైకంలో ఉంటాడు రిటర్న్లో వెళ్ళేటప్పుడు. ఈ నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సరిపడటానికి తాగిపోతాడు వెళ్ళేటప్పుడు. ఇంకా అసలు అర్థం కాదు, రిసీవ్ చేసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేయడం కరెక్ట్ కాదు. అంతే, మందిరంలోనికి వెళ్ళి దేవుడు వాళ్ళకి నియమించిన రూల్స్ ఉన్నాయి, ఆ రూల్ని వాళ్ళు ఫాలో అయ్యాలి. ఏమి బలిగా అర్పించాలి? ఏడాది గొర్రె పిల్లని బలిగా అర్పించాలి. అప్పటి సంగతి. ఇప్పుడు ఇవన్నీ ఏమి లేవు. దశంభాగాలు గుర్తుపెట్టుకోండి. దశంభాగాలు గొర్రె పిల్లలు, మేక పిల్లలు, పావురాలు, గువ్వలు, అర్పణలు, ఇవన్నీ పాత నిబంధనకు సంబంధించినవే, క్రొత్త నిబంధనలో లేవు. బైబిల్లో క్రొత్త నిబంధనలు ఎక్కడ దశమ భాగం అనే మాట కూడా వాడలేదు. ఎవరో ఒకళ్ళు పెట్టి ఇది ఈ నెల నా దేవుని దశమ భాగం అని పెట్టాడు. ఇంకోసారి ఈ మాట పెడితే రిటర్న్ పడతానని చెప్పి. దశమ భాగం అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఇది దేవుని భాగం. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను కొంత ఇస్తాను, అంతేగా. మొత్తం మనం తెచ్చుకొని దేవుడికి ఏమి కామిస్ట్గా మన ఆఫర్ ఆయనకి ఏమి ఈడవాలి. ఆయన మనకి ఇచ్చిన దాంట్లో ఆయన 10 రూపాయలు ఇస్తే మనం 9 రూపాయలు తీసుకొని మళ్ళా తిరిగి ఆయనకి ఎంతో మనకు నచ్చినంత, అది దేవుని భాగం, అంతే. వేరే ఆప్షన్ ఏమీ లేదు. వీళ్ళు ఆ రోజుల్లో బలి అర్పణగా ఏమేమి ఆప్షన్ ఉన్నాయి? గొర్రెపిల్ల ఆప్షన్ ఉంది వీళ్ళకి. గొర్రెలు, మేకలు ఉన్నాయి, గువ్వలు ఉన్నాయి, పావురాలు కూడా ఉన్నాయి. అది వాళ్ళ రేంజ్ని బట్టి ప్రతి వారు కూడా గొర్రెపిల్ల ఇవ్వాలి దహన బలిగా. కానీ మేము ఇవ్వలేమని అనుకుంటే ఏం చేయొచ్చు? వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు. పేదవాళ్ళు అయితే పావురం కానీ గోవల జతన కానీ ఇవ్వాలి, గోవలనైనా ఇవ్వాలి. పావురం గువ్వ కూడా నేను ఇవ్వలేను, నా చేత కాదు అది కూడా అంటే పని వాట ఏమి లేని వాళ్ళని అర్థం. ఆఫరింగ్ అనేది ఉండి తీరాలి. బలి అర్పణలో ఖచ్చితంగా ఉండాలి. పాత నిబంధనలు అవి ఉన్నాయి. క్రొత్త నిబంధనలో బలులు, అర్పణలు లేవు, కానుకలు మాత్రమే ఉన్నాయి. బై ద టైం సమయం సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు మీ జీవితంలో మీరు వర్ధిల్లిన దానిని బట్టి దేవునికి ఇస్తున్నారా? దేవుని పరిచర్య జరగడం కోసం ఎందుకు ఇవ్వాలి? అసలు బైబిల్ ఏం చెప్తుంది?
పాత నిబంధనలో కూడా ఎందుకు ఇవ్వమన్నాడంటే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు 10వ భాగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పి అన్నాడు. దేవుని ఆలయంలో యాజకులు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నాయి, వారికి అది జీవనం, అందుకోసం పెట్టాడు. మందిరానికి మెయింటెనెన్స్ ఉంటుంది, అందువల్ల తెమ్మని పెట్టాడు. కానీ వాటిని దేవుడు తీసుకోడు. ఆయన పరిచర్య ధర్మం నెరవేర్చడానికే. క్రొత్త నిబంధనలో కూడా మనందరం కానుకలు వేసే దేనికయ్యా అనంటే, దేవుని పరిచర్య జరగడం కోసం, పరిచర్య మీద ఆధారపడిన వాళ్ళు బ్రతకడం కోసం, పరిచర్య అభివృద్ధి చెందడం కోసం, దేవుని పనులు జరగడం కోసం. అవసరాలు ఎన్నో ఉంటాయి, అవి తీర్చబడడం కోసం. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మందిరంలో కొంతమంది ఉంటారు. సమయం సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాం. అసలు నేను పాస్టర్ గారికి ఎంత ఇచ్చానో తెలుసా? ఎంత ఇచ్చాం? నేనే కదా ఇచ్చింది. అప్పుడు ఆయనకి బియ్యానికి, లేకపోతే నేనే కదా బియ్యం వేసింది. అరే ఆ రోజు ఇలాంటి పరిస్థితులు అంటే నేనే ఇలా చేసింది, ఎవరికి చేసాం? నేను అందుకే చెప్తున్నాను, నన్ను చూసో నా కోసం అయితే ఏమి చెయ్యొద్దు. అది మీకు ప్రమాదం, నాకు ప్రమాదమే. ఎందుకంటే నేనేం మీ కలెక్టర్లు కాదు, మీరేం నా ప్రజలు కాదు. మనం దేవుని పిల్లలం. ఏం చేసినా దేవునిని బట్టి చెయ్యాలి. నువ్వు దేవుని సేవకుడివి కాబట్టి, లేదా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నువ్వు దేవుని సంఘంలో విశ్వాసవి కాబట్టి నేను నీకేమైనా చేయొచ్చు. వ్యక్తిగతంగా నన్ను బట్టి మీరు ఎవరు ఏం చేయకూడదు. దేవునిని బట్టి అనే మనసుతోనే చెయ్యాలి. మేము దేవునికి ఇస్తున్నాం, మేము దేవుని సన్నిధి కొరకు ఇస్తున్నాం, మేము దేవుని పరిచర్య కొరకు ఇస్తున్నాం అనే మనసే ఉండాలి. అలా లేకపోతే సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంకా పాత పాటలన్నీ ఎత్తుకున్నట్టే ఉంటుంది అనమాట. అప్పుడు 2009లో అసలు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఏమి లేకపోతే అసలు నేనేగా ఇచ్చింది అనేదాకా వచ్చింది. ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా మనిషి అనేవాడు బతుకుతాడా లేదా? ఏదో ఒక కాకి వస్తుంది, ఏదో ఒక కాకి వచ్చి ఏలియాకి ఆహారం పెట్టిద్ది, వెళ్ళుద్ది. ఆ కాకి నువ్వు నేనైతే మంచిది, అది మనకు దీవెన. అంతేగాని సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి, నేను అలా ఇచ్చాను కాబట్టి, ఇలాంటివి మన జీవితంలో ఎప్పుడు ఎన్నడూ రాకూడదు. అలా వచ్చింది అంటే పరలోకంలో నీకు ఫలం లేదు అని అర్థం. అంతే, పరలోకంలో ఫలం ఉండదు. కొంతమంది అవి కనపడాలని కోరుకుంటారు, అందరికీ తెలియాలి. ఇగో ఈ ఫ్యాన్ దాత, సుఖతక్క ఫ్యాన్ దానం చేసింది, దేవుడు దీవించి 3 రెక్కల మీద 6 పేర్లు రాశారు. మనం కనపడాలని, అందరికీ తెలియజేయబడాలని అసలు కోరుకోకూడదు. రహస్యముగా ఉండాలి అనే మాట బైబిల్ చెప్తుంది. కొంతమందికి ఎంత తెలిస్తే అంత సంతోషం. ఏంటి రేపు క్రిస్మస్కి అంతా భోజనాలు పెట్టిస్తున్నావు అంతగా, నువ్వేనంతగా? నేనే తెలియదా? నేనే చెప్పాను. ఎవరు తెలియపోయినా మనమే చెప్పుకోవాలి, నేనే ఇలా చేశాను, ఇదిగో నేనే అది చేస్తున్నా, నేను అలా చేయబోతున్నా, ఇది చేసా, అది గతంలో చేసా, ఇప్పుడు చేస్తున్నా, రేపు అది చేస్తా. సమయం సందర్భం వచ్చి అది బయటపడితే దానికి ఎవరు ఏం చేసేది ఏం లేదు. కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు ఇంటర్నల్గా అందరికి తెలిసే విషయాలు ఉంటాయి, అవి వేరు. కానీ కావాలని మనం ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు ఏ చిన్నది కూడా చేయకూడదు. పేద విధవరాలు కూడా ఏం చేసింది? సైలెంట్గానే అందరితో పాటు వెళ్ళి కానుక పెట్టెలో వేసింది. ఎంత వేసింది? ఎంత? రూపాయి. ఒక్క కాయ వేసింది. ఒక్క 5 అన్నా, రూపాయి ఏదో ఒకటి చెప్పు, గుర్తులేదు. 2 కాసులు. అందరూ చాలా వేసారు, కానీ ప్రభు ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకని? ఎవరైనా మనం ఏం చేస్తామంటే మనకు ఉన్న దాంట్లో కొంచెమే తెచ్చా, ఉన్నది మొత్తం ఎవరైనా వేస్తారా? అసలు ఎవరైనా వేస్తారా? వేయరా? ఎవ్వరు వేయరు. ఎవరో ఉంటారు వేసేవాళ్ళు, అడుగున ఎక్కడో వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు అయి ఉండాలి. ఉన్నది ఎవరు వెయ్యరు. ఆమె తనకున్నదంతా కూడా ఇచ్చింది, తన జీవనం అంతా ఇచ్చింది. అందుకే ప్రభు ఆమె చెప్పాడు, ఏమందరికంటే ఎక్కువ వేసింది అని. ఎంత ఎక్కువ ఇచ్చింది అనేది మ్యాటర్ కాదు, ఎంత ఎక్కువ ధనం ఇచ్చింది మ్యాటర్ కాదు, కానీ తనకున్న దానిలో ఎంత ఎక్కువ ఇచ్చింది అనేది మ్యాటర్.
నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది మ్యాటర్ కాదు, నీకున్న దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది మ్యాటర్. జాన్ వెస్లీ అనే భక్తుడు అంటాడు కదా, నాకు 1000 జీవితాలుంటే నా 1000 జీవితాలు యేసయ్యకే ఇస్తాను, నాకు జీతం కూడా 1000 జీతాలు వస్తే నా 1000 జీతాలు కూడా యేసయ్యకే ఇస్తాను. ఆయన కమిట్మెంట్ అది. విలియం కేరీ కాదు, విలియం కాల్గేట్. ఈ కాల్గేట్ అనే వ్యక్తి, ఆయన సంస్థ పేస్ట్ ఆయన ఏం డిసైడ్ చేసుకున్నాడంటే 90% దేవుడికి 10% నాకు. ఇది ఒక డిఫరెంట్ మైండ్. 90 మనకి 10 దేవునికి అనేది మన మైండ్. 90 దేవునికి 10 నాకు అనుకున్నాడు ఆయన. దాదాపు ఇప్పుడు 270 పై ప్రాంతాల్లో, ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాల్లో ఆయన బ్రాండ్ బిజినెస్ జరుగుతూ ఉండింది. ఆయన అలా అనుకున్నాడు, దేవుడు ఆయన అలా ఆశీర్వదించాడు. ఇట్స్ పర్సనల్. నీకు దేవునికి మధ్య నువ్వు ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నావు అనవసరం. నేను అందుకే ఎవరిని ఎప్పుడు అంత ఈజీగా జీతాలు అడగను, పొరపాటును కూడా అడగను. ఒకవేళ ఏమన్నా అడిగాను అంటే దాని రీజన్ వేరే అయ్యి ఉంటుంది అంతే. దాన్ని బట్టి నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది అంచనా కాదు. అసలు ఎవరు ఎంత ఇస్తున్నారు అనేది నాకు అసలు ఎవరి గురించి ఏమీ తెలియదు. నిజంగా అసలు గమనం కలిగే ఉంటాం. దాన్ని బట్టి ఆలోచనలు ఉండకూడదు, నాకు ఉండకూడదు, మీకు ఉండకూడదు. ఒకటి ఖచ్చితంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మీ ఆదాయంలో ఏదో ఒక భాగం, మీకు నచ్చిన భాగం అనుకోండి. పేద విధవరాల్లాగా రెండో భాగం అనుకోండి, నష్టమే ఉంది. ఏడుస్తా చచ్చిపోయినట్టు గొనుగుతా, 10,000 వచ్చినాయి అయ్యా, 1000 రూపాయలు ఇచ్చేయాలయ్యా, అవసరంలా. దేవుడు వాక్యం చెప్తుంది, అవసరంలా. చదువుకొనకయు బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా ఇష్టపూర్తిగా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? మీ చాయిస్. పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలోనే ఆప్షన్ ఇచ్చాడు. గొర్రె పిల్ల నీ చేత కాదా, ఓ పావుర పిల్లని తీసుకురా, లేదా ఓ గువ్వలు తీసుకురా, గువ్వలు జతం తీసుకురా. అవి ఎంత ఉంటాయి? చాలా సింపుల్ అది. మరి పిల్లోడు పుట్టినప్పుడు మనం చేసే ఫంక్షన్ ఎంత ఖర్చు అవుతుంది? అబ్బాయి పుట్టినప్పుడు అబ్బాయికో బర్త్డేకో లేదా అమ్మాయికో ఏదైనా ఫంక్షన్ అయితే ఒక ఫంక్షన్కి మనం ఎంత ఖర్చు పెడతాం? యావరేజ్గా ఒక 20,000 సులభంగా ఖర్చు పెడతాం కదా, చాలా సులభంగా. డబ్బులు బాగా ఎక్కువ ఉండి మరి పెద్ద సర్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది వస్తారు. అప్పుడు రేంజ్ ఇంకా పెరిగిపోయి 1,00,000 కూడా పోవచ్చు, ఈజీగా అవుతుంది. అదే దేవుని విషయంలోకి వస్తే మనం అంత మనసు ఇష్టపడతామా? ఎప్పుడైనా ఇష్టపడతామా? అని అనుకుంటాం. ఏదే మన మనసును బట్టి, మన ఆలోచనను బట్టి ఉంటుంది అర్పణ అనేది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ మీ ఆదాయం ఎంత. 50,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, 1,00,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, 5,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు. నువ్వెంత సంపాదించినా ప్రతి నెల లేదా ప్రతి వారం నీకు వచ్చే ఇన్కమ్ను బట్టి ఏం చేయాలి? దేవుని భాగం ఇది అదే, దాన్ని పక్కన పెట్టి దేవునికి అర్పించి దేవుని అడగండి, ప్రభువా నా ఆదాయంలో నేను నీ పరిచర్యకి కొంత ఇదిగో చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, నా పరిధిలో నేను చేస్తున్నాను, నేను ఇంకా ఎక్కువ చేయాలి అంటే నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా దీవించాలి, నన్ను దీవించు, నేను మరి ఎక్కువగా నీ పనిలో సహాయపడేలా దీవించమని ప్రభువుని అడగాలి. కొంతమంది ఉంటారు తగిన దానికన్నా తక్కువ ఇస్తారంటాడు, కొరింథీ పత్రికలో అంటాడు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమిళ్ళలో బతుకుతారంట. కొంతమంది వెదజల్లుతారంట, అసలు ఇవ్వడం కాదు వెదజల్లుతారంట. ప్రతి వారు విత్తిన దాన్ని బట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి. బ్లెస్సింగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇవ్వడం వల్ల వస్తాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా ఫాలో అవుతారు. రావట్లేదే అనుకుంటారు. రావట్లేదంటే మనం ఏమి ఇస్తున్నాం దేవుడికి, అది ఆలోచించేస్తాం. నేనంతే, నాకున్నవన్నీ దేవుడికే. సింపుల్గా అప్పుడప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయన్నీ తీసి, నా దగ్గర జేబులో ఉన్నాయన్నీ తీసి దాన్ని తీసాను. తర్వాత నాకు అవసరమైనప్పుడు ఏ పనన్నా కావాలంటే నేనేం చేస్తాను, నేనే తీసుకునేది అంటే నేనేసి నేను తీసుకుంటున్నానన్న ఒక భావన ఎక్కడన్నా పొరపాటును రావచ్చేమో. కానీ నేనేమనుకుంటా అంటే ముందు అసలు నాకున్నవన్నీ దేవునికి ఇవ్వాలి, ఫస్ట్ మోటివ్ అంతే. అవన్నీ నా అవసరాలకే వాడుకోను కదా,
నాకు వాడుకోవాలి, కుటుంబం కోసమే వాడుకోవాలని ఉన్నాను. అలా చేయకూడదు. ప్రభు పని కోసం మనందరం ఇంక్లూడింగ్ ఏదైనా నీవైనా ఎంతగా దేవుని కొరకు మనం చేస్తామో దానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇది ప్రతిసారి చెప్పేది కాదు, కానీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి ప్రతి నెల అది చేయండి. కవర్లో పెట్టినవేమి ఇవ్వనవసరంలా. ఒకవేళ నీకు లేకపోతే ఆ 2 కాయిన్స్ అయినా కూడా చాలు. చిన్నదా పెద్దదా అది దేవునికి మ్యాటర్ ఏం కాదు. ఎవరి పద్ధతులు ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. పద్ధతి గురించి మ్యాటర్ కాదు. ఇక్కడ దీవించబడినట్లుగా మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వండి. నాకు ఇచ్చి మళ్ళీ నన్ను తెట్టు మాట్లాడు. మీకు దండం. ధర్మశాస్త్ర ప్రకారం మందిరంలోకి వెళ్ళి దేవుని ఆలయంలో ధర్మశాస్త్ర విధులు చొప్పున వాళ్ళు చేస్తున్నప్పుడు అప్పుడు మందిరంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి అంటే సుమయోను. ఈయన లక్షణాలు చూద్దాం ఒకసారి. సుమయంలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఆయన వచ్చి ఆ బిడ్డను చేతులతో పట్టుకొని ఎత్తుకొని ఆయన కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. పాట కాదులే కానీ ఈయన మాట మాట్లాడుతున్నాడు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా సూచితిని. ఇదండి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లోడిని ఎత్తుకొని ఆయన మాట్లాడుతున్నాడయ్యా. ఇప్పుడు నేను నువ్వు ఇచ్చిన రక్షణ కళ్ళారా చూశానయ్యా. అన్ని జనులకి నీ వల్ల వచ్చే రక్షణ చూశానయ్యా. ఇప్పుడు నేను సమాధానంగా వెళ్ళిపోతానయ్యా. ఈయనకు ఒక మాట చెప్పాడు దేవుడు. ఈయన క్వాలిటీస్ గురించి బైబిల్లో అక్కడే రాయబడిన మాట చూడండి. 25వ అధ్యాయం 25వ వచనం, లూకా 2:25. యెరూషలేములో సుమయోను ఒక మనుషుడు ఉండెను. అతను నీతిమంతుడు. నెంబర్ 1 క్వాలిటీ. నెంబర్ 1 సుభాషిణి క్వాలిటీ. నెంబర్ 1 నీతిమంతుడు. నెక్స్ట్ క్వాలిటీ భక్తిపరుడు. నెక్స్ట్ క్వాలిటీ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టువాడు. 4th 1 పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నది. 5th 1 క్రీస్తుని చూడక మునిపెడతాడు సరిపోడు. ఈ 5 ఆయన లైఫ్ లో ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి? నీతిమంతుడు. నీతిమంతుడు అండి. ఎప్పుడు అంటారు ఈ మాట? నీతిమంతుడు అనే బిరుదు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మన క్రియలను బట్టి మనకి వచ్చేటువంటిది అది మనం సంపాదించుకోవాలి. అతడు నీతిమంతుడు, ఆమె నీతిమంతుడు. ఆమె మన క్రియలను బట్టి. సో దాన్ని ఎప్పుడు చేరుకుంటాం మనం ఆలోచించేస్తాం. 500 కోసం కూడా 5,000 సార్లు ఎగబడతారు. నా 500 నాకు రాలేదండి. ఎవరిస్తారు 500 వరకునే? ఎవరిచ్చారు? ఓట్లు ఇస్తారు. మీ స్లిప్పులన్నీ మాకు ఇవ్వండి అనగానే అబ్బా ఎంత బాగా ఇస్తామో పక్కన ఉన్న స్లిప్పులు కూడా ఇస్తాం. నువ్వు నిద్రపో, రాత్రి నువ్వు నిద్రపో, నీ స్లిప్పులు నాకు ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఒక చోట కాదు, కొంతమంది ఉంటారు అన్ని రౌండ్లు స్లిప్పులు అన్ని దగ్గర తిప్పి అన్ని తీసుకొస్తారు. స్లిప్పులు ఇచ్చారా ఈసారి? డాష్ డాష్ డాష్. చచ్చిపోతున్నావా? అసలు ఏమో ఆరాటం ఏంటో. అమ్మో మాకు రాలేదే, మాకు ఇవ్వలేదే. ఎలగబెట్టారు. ఏం ఎలగబెట్టారు? రోడ్లు చూడండి ఎట్లున్నాయి. మనకు ఉండాలి సిగ్గు, వాళ్ళకి కాదు. దారుణమైన పరిస్థితి. లోకం అంతా ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా కాలనీలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాం. మనకు రైట్స్ ఏమున్నాయి? అడగడానికి ఏమున్నాయి? అడిగితే ఎవరేం చేస్తారు? అందరూ కలిసి అడిగితే అది పెద్ద విషయమే కాదు. మనం అడగంగా అందరు ఎందుకు అడుగుతారో అంత అవసరం ఏంది? నీ బండి వేసుకుని అయ్యని వెళ్ళిపోతాం. మీరొక్కళ్ళు అడిగితే ఊరు అడిగినట్టు కాదు కదా. ఆ టైంకి మీరు తీసుకున్నారా లేదనేది కూడా పాయింట్గా. మరి తీసుకున్న వాళ్ళు ఎక్కడ అడుగుతారు? అడగకూడదు. మీరు ఆ డబ్బులు తీసారు, ముక్క రోడ్డు ఎక్కించుకున్నారా? పోనీ ఏదన్నా అడిగారా? రోడ్డుకి ఎంత అయితే అది ఏమన్నారా? అంతించారా? డబ్బులు తీసుకోలేదు, వేస్తామన్నారు.
తీసుకునే వాళ్ళు తీసుకుంటారులే, అవన్నీ ఓపెన్ డిస్కషన్ కాదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది తీసుకుంటుంటారు. రైట్స్ ఉండవు. మనం ఒక క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి అంటున్నా. మనం ఒక్కలా అనుకుంటే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. అందరి సహకారాలు అవసరమై ఉండొచ్చు. ప్రలోభాలకు మనం లొంగేవారు కొట్టుకోండి. నీతిమంతులు ఒక ముద్ర. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే మనందరం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, కానీ మన క్యారెక్టర్ కాపాడుకోవాలి. నీతిమంతుడు. నెంబర్ 2 భక్తిపరుడు. భక్తి ఆదివారం ప్రార్థనలోనూ ఆ కొద్దిసేపు కాదు, దెన్ డిసైడ్ ఆ తర్వాత బయటికి వెళ్ళినా కూడా మనలో భక్తి అనేది ఉండాలి. ప్రార్థనకి వెళ్తాడు ఈమె ఇలా చేయదు, ఈయన ప్రార్థనకి వెళ్తాడు ఇలా అనడు, ఇతను ఈ పని చేసి ఉండడు, ఆమె అలా చేయదు, ఏది ఏమైనా కూడా అలా చెయ్యరు. ఎందుకంటే వారిలో భక్తి ఉంది. ఈ క్యారెక్టర్ని లేదా ఈ పదాన్ని మనం తీసుకోవాలి, సొంతం చేసుకోవాలి. నీతిగా ఉండాలి. రెండవది భక్తిగా ఉండాలి. మన భక్తి ఎంతసేపు టైం లేదు, కానీ పాత నిబంధనలో ఉంటుంది కదా, ప్రాతకాలమున ఉదయాన్నే మంచు మనకి పడతా ఉంటది కదా, మంచు ఉంటుంది కదా, ఈ పడే మంచు ఉదయకాలంలో ఎలా మాయమైపోద్దో వాళ్ళ భక్తి కూడా అలా నిలబడదు అని ఉంది. మంచు మాయమైపోయినట్టుగా భక్తి మాయమైపోతుందా? ఆరాధనలో ఉన్నప్పుడు అబ్బా సూపరు, అంతా ఆరాధన, అంతా ప్రార్థన, అంతా యేసయ్యే. తర్వాత ఏంటి పరిస్థితి? ఆలోచన చేసినట్లయితే భక్తిని మనం కాపాడుకోవాలి. భక్తి కలిగిన వారమై ఉండాలి, నీతిమంతులమై ఉండాలి. అతడు నీతిమంతుడు. నెంబర్ 2 భక్తిపరుడు. నెంబర్ 3 ఇశ్రాయేలు ఆత్మ కోసం కనిపెట్టేవాడు. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు విడుదల పొందుతుందా ఈ రోమా ప్రభుత్వం నుండి, లేదా ఎప్పుడు మెస్సయ్య వచ్చి వీరిని విడిపిస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. దేవుని రాకడ కోసం ఎదురు చూసే వ్యక్తి. మనం దేని కోసం ఎదురు చూస్తున్నాం చెప్పండి? ఉద్యోగం ఎప్పుడు వచ్చిందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, పెళ్ళి ఎప్పుడు అవుతా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఎప్పుడు పుడతారా అని. అసలు స్టార్టింగ్ నుండి మన ఆశలు చక్రాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చిన్నప్పుడేమో వీడు పెరిగి పెద్దవాడైతే బాగుండు తొందరగా, వీడు పెరిగి పెద్దవాడై చేతి కిందకు వస్తే ఎంత బాగుంది అనుకుంటా. కొంచెం పెరిగి పెద్దవాడు అవగానే వాడు స్కూల్, వాడు కాలేజీ, వాడు చదువు, వీడు బాగా చదవాలి, బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, కాలేజీలో ఫస్ట్ వస్తావా? వస్తావు. డబ్బులు అవసరం కాబట్టి వీడికి అవసరమైన డబ్బులన్నీ సమకూర్చాలి, వెళ్తాడు. తర్వాత చదువులు అయిపోతా ఉండగానే వీడికి మంచి ఉద్యోగం రావాలి. మంచి ఉద్యోగం రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బాయికి మంచి భార్య, మంచి బొమ్మ లాంటి అమ్మాయి కావాలి. అసలు వంక అనేది కనపడకూడదు. బాగా మరి హై రేంజ్లో ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి డబ్బులు. ఈ ఆశలు, ఇవే ఆశలు జనరల్గా అబ్బాయి పుడితేనేమో అబ్బాయి ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడాలి. అబ్బాయిని అక్కడ పెడితే డబ్బులు రావాలి కింద నుంచి. అమ్మాయిని పెట్టి తోసేయాలి, అమ్మాయికేమో 4 నోట్లు పెట్టి వదిలేసేయాలి. అమ్మాయినేమో సేల్ చేయాలి, అబ్బాయినేమో అమ్ముకోవాలి. ఈ అమ్మాయినేమో ఈ సేల్ చేసి వాడిని కొనుక్కోవాలి. వీడికేమో వీడికి బేరం పెట్టి ఆ పాత బేరం ఈ బేరం రెండు అన్నీ కలిపి రావాలి. అబ్బాయికి ఎంత రావాలి? అమ్మాయికి అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసాం, మరి అబ్బాయికి ఎంత తీసుకోవాలి? అబ్బాయిని ఎంత చదివించాం కదా, ఏంటి పరిస్థితి? ఎక్కువ ఆశలు పెట్టుకోమాక గట్టాలి. ఈ జనరేషన్ అసలు నమ్మలేము. ఏమో తీరైందంటే నాకు పెళ్ళయింది అంటున్నారు. చాలా మంది చేసే పని పెళ్ళయిందన్నారు, కొంతమంది ఏకంగా పిల్లలు కూడా కనిపిస్తున్నారు. అంతకుముందు చదివాను నేను ఒక చోట, ఎవరో క్రికెటర్ కాదు ఏదో ప్లేయర్, ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి 7వ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అర్థమైందిగా? వాళ్ళ అబ్బాయికి 7వ బర్త్డే అంట, అందువల్ల వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారంట. చాలా మంది ఉన్నారు అలానే. మనం ఈరోజు మూవీస్ వీళ్ళ సంబంధించిన వాళ్ళ లైఫ్లో ఒకసారి టచ్ చేసి వెతికితే వాళ్ళు ఆల్రెడీ పెళ్ళే కాల పిల్లలు కూడా కంటిన్యూ ఉన్నారు. పరిస్థితులు అలాగ తయారైపోయింది. అంటే ఆశలేంటి మనకంటే? పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు చదవాలి, వాడికి బాగా చదివి ఉద్యోగం రావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇప్పుడు నీ కోరిక ఏంటమ్మా? నువ్వే కోరిక ఏంటి? అప్పుడేమో బాగా చదవాలి, సీట్ రావాలి, ఇచ్చాడు దేవుడు, అయిపోయింది, చదువు అయిపోయింది.
తర్వాత ఏమిటి, మంచిగా పెళ్లి జరగాలి. పెళ్లి కూడా అయిపోయింది. తర్వాత అమ్మాయి పుట్టింది, ఐసు లాంటి అమ్మాయి పుట్టింది, ఐసీఏ పుట్టింది. ఐసు పుడితే అమ్మాయి కోరిక తీరిందా? తీరలా. అమ్మాయికే కాదులే, అమ్మాయి ఏదో కనపడి చిన్నపిల్ల కాబట్టి మీరేమన్నా తక్కువ అందరూ అనుకుంటారు. అంతా వీళ్ళందరూ అనేవాళ్ళే, ఫీల్ అయ్యేది ఏం లేదు. అబ్బాయి పుడితే బాగుండు. ఏ స్థాయిలో ప్రార్థన చేసిందో తల్లి. ప్రార్థన ఆలకించే దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ప్రతిగా కూడా దేవుడు కూడా మంచి న్యాయమే జరిగింది అనుకుంటున్నాను. జీవితాన్ని నేను ఒకటే చెప్పాను, నీ జీవితాన్ని నీకుండా నువ్వేమనుకున్నా అసలు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో హార్ట్ఫుల్గా. అప్పుడు ఏదైనా అడుగు, నువ్వు దానికి ఆలోచన చేసేది ఏం లేదు. చక్కగా కరోనా టైంలో బాప్టిజం తీసుకుంది, ప్రార్థన చేసింది, మంచిగా సంతోషకరమైంది. దేవునికి తను సమర్పించుకోవడం ద బెస్ట్ థింగ్. ప్రార్థన ఆలకించాడు, దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కోరిక ఏంటి? వాడు పెరగాలి, అమ్మాయి పెరగాలి, పెద్దవ్వాలి, మళ్ళా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మళ్ళా అమ్మాయికి వీడికి లేదా ఈ పిల్లలు మంచిగా చక్కగా పెళ్లిళ్ళు జరగాలి, మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఇదే నా చక్రం అంతా, ఇదే నా జీవితం అంతా, ఇదే మరి బెడంతా. ఇంకా వేరే ఆప్షన్స్ ఆలోచన ఏమీ లేవు. దేనికోసం కనిపెడుతున్నాం మనం? వీళ్ళు ఎదగాలి, వీళ్ళు నన్ను ఎప్పుడు చూస్తాడో, వీడికి నాకు ఎప్పుడు చాకిరీ చేస్తాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం, దేవుని రాజ్యం కోసం కనిపెట్టే మనసు ఉంది. రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? మనసు ఉండాలి, రమ్మని కూర్చోకూడదు. దేవుని రాకడ కోసం మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అయితే ఆయనకి దేవుని పరిశుద్ధాత్మ తన మీద ఉంది. ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ, ఏమనంటే మెస్సయ్యను చూడకుండా నువ్వు మరణించవు అనే వాడు క్లియర్గా ఆయనకి దేవుడు పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. ఇందువల్ల ఆయన వెయిట్ చేస్తున్నాడు, నేను ఖచ్చితంగా మెస్సయ్యను చూస్తాను. చక్కగా చూడటమే కాదు, ఎత్తుకొని చక్కగా మాటలు చెప్తాడు. అమ్మయ్య, ఇప్పుడు నన్ను సమాధానం, ఇప్పుడు వెళ్తానయ్యా హాయిగా, అన్యజనులందరికీ రక్షణ అయ్యా నీ వల్ల. ముందే ఆయన చూడండి, పరిశుద్ధాత్మ వల్ల ముందే ఊహించాడు. యేసయ్య ఎందుకు వచ్చానన్నాడు? నశించిపోతున్నా గొర్రెల దగ్గరికి అన్నాడు. కానీ యేసు మరణించి తిరిగి లేచాక అన్యులకు కూడా రక్షణ వచ్చింది. ఆయన ముందే విజన్ పరిశుద్ధాత్మ ద్వారా అన్యజనులకు కూడా రక్షణ ఉంది యేసు ప్రభు వల్ల. ఇవన్నీ చూసి మరియతో కూడా చెప్పాడు, అమ్మా 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నేను ఎలా ఉండబోతున్నాడు, నీకు ఎలా ఉండబోతుంది. ఇది ప్రవచనం అంటే. ప్రవచనం అంటే రాత్రి చెప్పుకున్నాడు కదా, అట్టగాదు, క్లియర్గా ఉంటుంది ప్రవచనం, ఆనవాళ్ళు క్లియర్గా ఉంటుంది. దినేష్, నీకు మేలు జరగబోతుంది 2024లో, దేవుడిని దీవించబోతున్నాడు అని 100 సార్లు అడిగితే అది ప్రవచనం అవ్వదు. అలా అవ్వదు. ఈ మధ్య పాస్టర్ల పరువు అంతా పోతా ఉంది, చూసారు లేదా? అక్కడ ఆయన గెలుస్తాడు, ఇక్కడ ఈయన గెలుస్తాడు చెప్పారు. పాపం చాలా మంది గెలవలా. ఇంకా పాస్టర్ గారిని ఒక్కొక్కడు కొరడా తీసుకొని కొడుతున్నాడు. ఈయనట్టు అన్నాడుగా, మరి ఇటు జరగలేదు అన్నిలు అంటా ఉన్నారు. తెలియనప్పుడు ఎందుకు నోటితో తప్ప. ఇప్పుడు ఎవరిని అడిగారా వచ్చి నా జాతకం చెప్పాయా, నాకు అబ్బాయి పుడతాదా, అమ్మాయి పుడతారా, నేను గెలుస్తానా, ఓడిపోతానా? ఇవన్నీ సొంత పెత్తనాలు మనకి ఎందుకు? ఈయన క్లియర్గా ప్రవచనం చెప్పాడు. అనేకులు పడి తిరిగి లేచుడికి ఇతడు వివాదాస్పదమైన గురుతుగా ఉంటాడు. నీ హృదయంలో నుండి ఒక కత్తి దూసుకొని పోతే. ముందుగానే చెప్పాడు, కత్తి కోత ఉంటది, గాయం ఉంటది, నీకు బాధ ఉంటది. అయితే ఇతని జీవితం మామూలుగా ఉండదు. అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. పడతారు కొంతమంది, 600 మందికి అడ్డురాయి అయిపోతాడు, పడిపోతారు. అనేకులు తిరిగి లెగుస్తారు. ఆయన ఒక గుర్తు, చరిత్రలో ఆయన ఒక గుర్తు, కాలానికి ఆయన ఒక గుర్తు. ఇప్పుడు అదేగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ముందుగానే చెప్పాడు. సుమయం, దేవుడు ఈయనకి జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం ఇది? ఆత్మ జ్ఞానం. ఎందుకు ఇచ్చాడు? భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ఆదరణ కోసం కనిపెట్టేటువంటి వాడు, దేవుణ్ణి చూడక మునుపు మరణం చెందడని చెప్పబడిన వాడు. ఆయనలో ఒక గొప్ప ఆనందం వచ్చి యేసు ప్రభుని ఎత్తుకున్నప్పుడు, అది నిజమైన ఆనందం. క్రిస్మస్ బాలుడు ఆయన చేతిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆనందం. జ్ఞానులు యేసయ్యని చూశారు కాబట్టి ఆనందం. గొర్రెల కాపరులు వెళ్ళి చూశారు కాబట్టి ఆనందం. నీకేముంది? లేకపోతే ఏం ఆనందం ఉంటుంది? కొత్త బట్టలు వేసుకొని ఇంకా ఆనందపడలేదు.
రక్షణ లేకపోతే, నీకు రక్షణ ఆనందం లేకపోతే ఈ క్రిస్మస్ నిజంగా నీ క్రిస్మస్ గా ఉంది. రక్షణ పొందండి. క్రిస్మస్ సందర్భంగా మార్పు రానివాడు, రక్షణ పొందనివాడు, బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా తీసుకున్నావా? ఎంత వయసు? మొన్ననే అన్నం మానేసావా? పాలు మానేసి అన్నంలో పడ్డావా? వయసు వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది, మంచేదో చెడేదో తెలుసు, అయినా ఇంకా అట ఇట అన్నట్టు దేనికోసం? ఎవరైతే ఉన్నారో అందరూ ఆలోచన చేసుకోండి. సంవత్సరం కూడా అయిపోతుంది, 23 అయిపోయి 24 వస్తుంది. ఇంకా ఇన్నేళ్ళు అసలు ఎవడు ఏ సంవత్సరం ఉంటాడో లేదో తెలియదు. మొన్ననే అనుకున్నాం గవర్నమెంట్లో మళ్ళీ కొత్త కొత్త ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఫ్లెక్సీలన్నీ ఏడే ఉంటున్నాయా ఏంది అనిపిస్తుంది. రోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ఫ్లెక్సీ వస్తుంది. ఏం లేదు, ఆయన లేడు, అందరూ అకాల మరణాలేనంత అందరు. ఆ మధ్యకాలంలో ముసలా ముట్టుకలు మొత్తం ఎగిరిపోయారు. ఈ మధ్య మొత్తం మిడిల్ ఏజ్లో మిడిల్లోనే పోతున్నారు మొత్తం. వాళ్ళందరూ మనకన్నా సంపద ఉన్నోళ్ళే, వాళ్ళందరూ మనకన్నా సౌండ్ బాధ్యలే. అయినా వాళ్ళ జీవితాలు ఇలా కూడా ముగించి పెడుతున్నాయి. మనకు ఎప్పుడో తెలియదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఆరోగ్యం ఆయుషిస్తున్నాడు. దేవుడి కోసం నమ్మకంగా జీవించుదాం. సమయానికి దేవుడు ఆత్మ జ్ఞానం ఇచ్చాడు. నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉన్నాడు. చక్కగా ఆనందం ఉంది ఆయన. మన భక్తిలో కూడా సమయం లాగా మనం కూడా నీతిగా, భక్తిగా, యథార్థంగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఆనందం మనకి ఇవ్వడం కోసం ఆ రోజు సమయం చేతిలోకి వచ్చాడు. ఇప్పుడు మన చేతులు ఎత్తుకొని మనమేమో జోలపాట్లు పడాల్సిన పనిలా వచ్చాడు. మన కోసం చేయాల్సిందంతా సిలువలో మన కోసం మరణించి తిరిగి లేచి అదంతా చేశాడు. కాబట్టి ఆ ప్రభువుని ప్రార్థన చేద్దాం. మనం కూడా సమయంలాగా ఆత్మీయంగా బ్రతుకుతాం. మనం మైండ్ ఎటువైపు ఉందో టర్న్ చేసుకుందాం. అటు కాదు, ఇటు తిరుగో, ఈ చక్రం రాబడి కాదు. ఒకసారి ఆత్మీయంగా ఎలా ఉంటున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుతో చెప్దాం. ప్రభు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.